ఆ బస్ ఎక్కగానే పెద్ద గొప్ప అనుకుంటారు, అది కాదు. అట్లా గొప్ప చదవాలి మరి మార్కులు ఇప్పుడు చూడరాదమ్మా, మార్కులు వస్తున్నాయి. మా ఫ్రెండ్ వచ్చినాయి 533, ఇద్దరికి వచ్చినాయి, ఒకటి కాదు. స్కూల్ రాకపోతే ఇంతకంటే ఎక్కువ రాలే ప్రైవేట్ చదువుకున్న వాళ్ళు. అది నేను చెప్పేది, అది ప్రైవేట్ బడికి మంచి పట్టాడు ఇన్ని మార్కులు రాలే. మరి మీరు పైసలు ఇచ్చి కూడా మరి తక్కువ మార్కులు తెచ్చుకోవడం ఎందుకో మరి నాకు అర్థం కాదు. ఏంటి అబ్బాయి ఉన్నాడా? డబ్బులు పెట్టి తక్కువ మార్కులు తెచ్చుకోవడం మంచిది కదా. లేడు అబ్బాయి. పోయిన సంవత్సరం కూడా చెప్పినా నేను. మీరు ఆలోచిస్తానన్నారు, ఏది అయిపోయింది కదా, 8 పంపమ్మా, డబ్బులు ఉంటాయి. 8 ఇప్పుడు అరే ఇదారా. ఇగో ఈ పిల్లగాడు దేశవ్యాప్తంగా 8వ తరగతి దేశవ్యాప్తంగా పెట్టిన పరీక్షలో వాడు సెలెక్ట్ అయ్యాడు. నల్గొండ జిల్లా 50 దేవరా సెలెక్ట్ అయినా లేదా? దేశం మొత్తం మెరిట్ స్కాలర్షిప్ అని ఉంటుంది. పోయిన సంవత్సరం ఒక అమ్మాయికి వచ్చింది, అది అందరికీ రాదు, ప్రైవేట్ బడిలోకి అసలే రాదు. ఆలోచన చేయండి. చదువు ఉంటుంది, డబ్బులు శిక్షణ ఉంటుంది. బిల్లు కొట్టడానికి ఇటు వస్తుంది, బిల్లు కొట్టడానికి పోతుంది. పొద్దున్న పిల్లలు బస్సులు పోయి అలసిపోతారు అన్న. అట్లా ఫామ్
వెల్కమ్ టు టీడీఆర్ టుడే న్యూస్ ఛానల్. ప్రస్తుతం మనం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్నాం. ఇక్కడ ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మల్లేశం గారు మన మధ్యన ఉన్నారు. వారు మరి ఇక్కడ పాఠశాలలో విద్యా బోధన ఎట్లా ఉంది, బడిబాట కార్యక్రమం ఎట్లా ఉంది, ఎట్లా నడుస్తుంది, ప్రజల నుండి స్పందన ఎట్లా వస్తుంది అనే విషయాలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. గత కొన్ని రోజులుగా మీరు ఇక్కడ బడిబాట కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నారని తెలిసింది. బడిబాట కార్యక్రమంలో తల్లిదండ్రుల నుంచి కావచ్చు, పిల్లల నుంచి కావచ్చు, స్పందన ఎట్లా ఉంది? మేము బడిబాట కార్యక్రమం గత ఏప్రిల్లోనే ప్రారంభించడం జరిగింది. మా గ్రామంలో ప్రతి ఇంటిని కూడా సందర్శించి ఎక్కడైతే ప్రైవేటు పాఠశాలకు వెళ్తున్నారో విద్యార్థులు మరి వారిని అడగడం జరిగింది. మాకు మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే ఈ గ్రామం నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్ళే విద్యార్థుల కంటే మా పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకే గత 2 సంవత్సరాల నుంచి ఎక్కువ మార్కులు రావడం జరుగుతుంది. కాబట్టి గ్రామస్తుల నుంచి మంచి స్పందన అయితే వస్తుంది. ఈ సంవత్సరం ఈ బడిబాట కార్యక్రమం సందర్భంగా ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? గత సంవత్సరం మా పాఠశాలలో 103 మంది ఉన్నారు. 103 మందికి 16 మంది విద్యార్థులు 10th క్లాస్ పరీక్ష రాశారు. మరి తప్పకుండా, ఎందుకంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది, బడి కూడా మరి ఏ కార్పొరేట్ పాఠశాలకు కూడా తీసుకునే విధంగా ఉంది. కాబట్టి తప్పకుండా ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది. అసలు ఈ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? విద్యార్థులకు తగ్గట్టు ఉపాధ్యాయుల బోధన సరిపోతుందా, లేకపోతే ఉపాధ్యాయుల లోపం ఏమైనా ఉందా? మా పాఠశాలలో ప్రతి సబ్జెక్టుకు ఉపాధ్యాయులు ఉన్నారు. 8 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 103 మంది విద్యార్థులకు 8 మంది సార్లు ఉన్నారు. ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు మాత్రం లేడు. అంటే ఆ పోస్ట్ శాంక్షన్ మాకు లేదు. కాబట్టి మా దగ్గర హైలీ ఎడ్యుకేటెడ్ అదేవిధంగా అనుభవం గలటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. కష్టించి పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? మౌలిక వసతులు ఏ విధంగా కల్పిస్తున్నారు? విద్యార్థులకు ఏమైనా డిజిటల్ క్లాసులు ఉన్నాయా? ఏమైనా ప్రత్యేకమైన క్లాసులు నిర్వహించడం కానీ, లేకపోతే సమాజం పట్ల వాళ్ళకి ఏమైనా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? మా పాఠశాలలో అన్ని రకాల వసతులు ఉన్నాయండి. ఇది ఉన్నది ఇది లేదని కాదు, ప్రతి సౌకర్యం కల్పించడం జరిగింది. మరి బెంచెస్ లేకుంటే ఈ సంవత్సరం బెంచెస్ కూడా పంపించారు గవర్నమెంట్. అదేవిధంగా టాయిలెట్స్ లేకుంటే రాజగోపాల్ రెడ్డి గారు తన నిధుల నుంచి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి బాయ్స్ టాయిలెట్స్ కూడా కట్టించడం జరిగింది. కావున మరి అదేవిధంగా గత సంవత్సరం పాఠశాల ఎప్పుడో ఉన్నందువల్ల మరి ప్రభుత్వం కలరింగ్ కూడా వేయమని పంపారు. మరి పాఠశాలకు కలరింగ్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా డిజిటల్ విద్యాబోధన ఉందండి. ఇది ఏ ప్రైవేట్ పాఠశాలలో కూడా ఈ డిజిటల్ విద్యాబోధన లేదు. మరి ప్రభుత్వ పాఠశాలలో అన్నిట్లో కూడా డిజిటల్ విద్యాబోధన ఉంది. మా పాఠశాలలో కూడా డిజిటల్ విద్యాబోధన ఉంది. దీని ద్వారా మరి అన్ని రకాలుగా విద్యను నేర్చుకునేటువంటి అవకాశము ఉన్నది. పాఠశాలలో మరి మధ్యాహ్న భోజనం కూడా పెట్టడం జరుగుతుంది విద్యార్థులకు. ఈ మధ్యాహ్న భోజనంలో ఏమైనా విద్యార్థులకు బలమైన ఫుడ్, ఏమైనా ప్రత్యేకమైన ఫుడ్ పెట్టే అవకాశాలు ఉన్నాయా? పాఠశాలలో ప్రభుత్వ పాఠశాల అన్నింటిలో కూడా మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుంది. మరి పిల్లలకు బలవర్ధకమైనటువంటి ఆహారం అందించేటందుకు గాను వారానికి 3 గుడ్లు, అదేవిధంగా వారానికి 3 సార్లు రాగి జావ, బెల్లం కల్పిస్తారు. ఈ రాగి జావ బెల్లం కలిసి తీసుకున్నట్టయితే విద్యార్థులు మరి ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశము ఉంటుంది. అయితే ఏదైతే విద్యార్థులకు నాణ్యమైన బోధన నేర్పుతున్నారో ఇందులో భాగంగా వీరు ఏమైనా ఇంటర్నేషనల్ కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ఏమైనా అవార్డులు గెలుచుకున్నాడు కానీ ఏమైనా సందర్భాలు ఉన్నాయా? మా పాఠశాల నుంచి గత సంవత్సరం నుంచి NNMS అని నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అని ఉంటుంది. ఇది జాతీయ స్థాయిలో మొత్తం భారతదేశం మొత్తం నిర్వహిస్తారు. మరి మా పాఠశాల నుంచి గత సంవత్సరం నిహారిక అనే అమ్మాయి సెలెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం బొడ్డుపల్లి చరణ్ అని ఈ సంవత్సరం కూడా ఒక విద్యార్థి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్కు ఎన్నిక కావడం జరిగింది. ఇది విద్యార్థులకు మేము ప్రత్యేక శిక్షణ ఇస్తాము. మరి మా ఉపాధ్యాయులందరూ కూడా ఆ టైంలో వారికి స్పెషల్ కోచింగ్ ఇచ్చి విద్యార్థులకు మరి NMMS తీసుకురావడం జరుగుతుంది. రైట్. ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో మీ పాఠశాల నుంచి విద్యార్థులు ఎంతమంది పాస్ అయ్యారు, ఎంత శాతం రిజల్ట్ వచ్చింది?
మొన్న జరిగినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మా పాఠశాల నుంచి 16 మంది విద్యార్థులు పరీక్ష రాయడం జరిగింది. ఈ 16 మంది విద్యార్థుల్లో ఇద్దరికి 533 మార్కులు రావడం జరిగింది. మరి ఈ గ్రామం నుంచి ప్రైవేటు పాఠశాలకు వెళ్ళే విద్యార్థులకు ఎవ్వరికి కూడా మరి మా పాఠశాలలో వచ్చినటువంటి విద్యార్థులకు వచ్చినటువంటి మార్కులు రాలేదు. 533 మార్కులు ఇద్దరికి రావడం జరిగింది. మరి ఇది గత సంవత్సరం కూడా మా పాఠశాల నుంచే, అంటే ప్రైవేటు పాఠశాల కంటే మా పాఠశాలకే ఎక్కువ మార్కులు రావడం జరిగింది. మరి మా ఉపాధ్యాయులు కష్టించి పనిచేసి మంచి ర్యాంకులు తీసుకురావడం జరుగుతుంది. రైట్, మీరు ప్రధాన ఉపాధ్యాయునితో పాటు ఈ మండలంలోని ఈ మునుగోడు మండలంలోని పాఠశాలలకు కూడా మీరు ఎంఈఓగా ఇన్ఛార్జ్గా ఉన్నారని తెలుస్తుంది. అక్కడ ఈ మండలంలో విద్యార్థుల పరిస్థితి ఎట్లా ఉంది, విద్య ఎట్లా కొనసాగుతుంది? మా మండలంలో మునుగోడు మండలంలో 24-25 విద్యా సంవత్సరానికంటే 25-26 విద్యా సంవత్సరాలలో ఎక్కువ మంది విద్యార్థులు అదనంగా జాయిన్ అయినటువంటి మండలం మాదే. జిల్లాలో మొదటి స్థానంలో ఉంది. మరి ఈ సంవత్సరం కూడా మాకు ప్రతి పాఠశాలకు కూడా 10% విద్యార్థులు, గత సంవత్సరం ఉన్నదానికంటే 100 మంది ఉంటే ఈ సంవత్సరం 110 మంది, అంటే 10% పెంచాలి. సో ఆ విధంగా మరి ప్రభుత్వం నిర్దేశించింది. ఈ సంవత్సరం కూడా మేము ఏప్రిల్ మాసంలోనే మండలంలోని అన్ని పాఠశాలల్లో బడిపాట కార్యక్రమం నిర్వహించినాం. మరి మండలంలో కూడా మంచి స్పందన ఉందని మా ఉపాధ్యాయుల ద్వారా తెలిసింది. అదేవిధంగా ఈ సంవత్సరం మా మండలానికి 5 ప్రీ ప్రైమరీ పాఠశాలలు, అంటే ఎల్కేజీ యూకేజీ కూడా శాంక్షన్ కావడం జరిగింది. గత సంవత్సరం సోలిపురం గ్రామానికి ప్రీ ప్రైమరీ శాంక్షన్ కావడం, మరి ఈ సంవత్సరం మా మండలంలో కొరటికల్, అదేవిధంగా మునుగోడు, అదేవిధంగా చీకటి మామిడి, అదేవిధంగా కొంపెల్లి, తర్వాత ఈ పాఠశాలకు మరి శాంక్షన్ కావడం జరిగింది. ఈ పాఠశాలలో ప్రీ ప్రైమరీ ఎల్కేజీ యూకేజీ కూడా బోధిస్తారు. మరి విద్యార్థులు అంటే గ్రామస్తులు దీన్ని ఉపయోగించుకొని మీ పిల్లలను ప్రీ ప్రైమరీ సెక్షన్ కూడా పంపించవచ్చు. చివరిగా ఏదైతే గ్రామంలోని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సలహా సూచనలు ఏంటి? ప్రభుత్వ పాఠశాలలోనే ఉన్నత విద్య అభ్యసించినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు టెస్ట్ ద్వారా డిఎస్సి ద్వారా సెలెక్ట్ కాబడినటువంటి ఉపాధ్యాయులు, వారికి మరి చాలా కాలంగా అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. వారి ద్వారా మరి నాణ్యమైన విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్ లభిస్తుందని మరి గ్రామస్తులు కానీ ఈ గ్రామస్తులు కానీ మొత్తం కూడా మా మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలోనే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. మీ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. రైట్, ఏదైతే మీ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే నాణ్యమైన విద్య అందడం జరుగుతుందని చెప్తున్నారు. దాదాపు ఇక్కడ రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. గ్రామంలో ప్రతి ఒక్కరు అది హర్షిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు గవర్నమెంట్ పాఠశాలలో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని హెడ్ మాస్టర్ గారు అయితే సూచించడం జరుగుతుంది. ఇదే పాఠశాలలో 10వ తరగతి చదివిన విద్యార్థి అత్యధిక మార్కులు సాధించి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చారు. అసలు వారి యొక్క అనుభవాలు ఏంది, ఉపాధ్యాయులు ఏ విధంగా వారికి బోధన అందించారు, వారి యొక్క అనుభవాలను మనం తెలుసుకున్నాం. బాబు, ఏం పేరు నీ పేరు? ఇక్కడ పాఠశాలలో ఏ క్లాస్ చదువుతున్నావు? అసలు మీకు ఇంత రిజల్ట్ రావడానికి కారణం, ఉపాధ్యాయులు ఏ విధంగా మీకు బోధన చేశారు? నా పేరు మందుల చరణ్. నేను 10th క్లాస్ చదివి ఈసారి అత్యధిక మార్కులు తెచ్చుకున్నాను. ఈ మార్కులు తెచ్చుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మార్కులు నాకు రావడానికి కారణం మా ఉపాధ్యాయులు చేసిన కృషి వల్ల మేము ఇన్ని మార్కులు తెచ్చుకోగలిగాను. మా బడిలో చాలా సౌకర్యాలు ఉన్నాయి. లైబ్రరీ, మళ్ళీ ల్యాబ్, క్లాస్లో డిజిటల్ టీవీ, ఫ్యాన్స్, బెంచెస్, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కంప్యూటర్స్ గిట్ ఉన్నాయి. మాకు ఏమైనా డౌట్స్ వస్తే సార్లు స్పెషల్ క్లాస్ తీసుకొని మరి క్లారిఫై చేసేవాళ్ళు. అందువల్ల మేము ఇన్ని మార్కులు తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాం. ఇన్ని మార్కులు తెచ్చుకున్నాం మేము. సార్లు స్కూల్ లేనప్పుడు గిట్ట అప్పుడప్పుడు వచ్చి మాకు క్లాసెస్ తీసుకునేవారు. మళ్ళీ స్పెషల్ క్లాస్ సాయంత్రం, మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాకు స్పెషల్ క్లాస్ తీసుకొని అది మళ్ళీ స్నాక్స్ పెట్టి మాకు క్లాస్ తీసుకునేవారు గంట సేపు. అందువల్ల మేము ఇన్ని మార్కులు తెచ్చుకోగలం. నీలాగా మీ తోటి విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు వాళ్ళకు? నేనైతే ఈ ప్రభుత్వ బడిలోనే చదువుకోవాలని నేనైతే అందరినీ కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వ బడిలో చాలా సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేట్ బడుల కన్నా ఎంతో బాగుంటది. ఇక్కడనే
అక్కడ ఎన్ని ఫీజులు కట్టి డబ్బులు వేస్ట్ చేసుకోవడం బదులు ఇక్కడ చదువుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వ బడిలో ఉండే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేట్ బడుల కన్నా చాలా సూపర్ గా ఉంటుంది. ఇక్కడ అందరూ వచ్చి ఇక్కడనే చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఏం పేరు నీ పేరు? ఎట్లా ఉంది ఇక్కడ పాఠశాల విద్యా బోధన? విద్యార్థులు మీ ఉపాధ్యాయులు ఎట్లా బోధిస్తారు, మీకు ఎట్లా సలహాలు ఇస్తారు? నా పేరు బొడ్డుపల్లి చరణ్. నేను ఈ స్కూల్లోనే చదువుతున్నాను, మా జెడ్పిహెచ్ఎస్ కొరిట్కల్. ఈ స్కూల్లో అయితే విద్య చాలా మంచిగా ఉన్నది. మా సార్లు కూడా రోజు తొందరగా రావడం, మంచి ఎక్సలెంట్ విద్య అందిస్తున్నారు. మా స్కూల్లో మంచి ఎన్విరాన్మెంట్ అన్నీ ఉన్నాయి, సౌకర్యాలు కూడా మంచిగా ఉన్నాయి. కానీ ఇక్కడ దగ్గరలో ప్రైవేట్ స్కూల్ ఉండడం వల్ల ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. కానీ ఈ స్కూల్లో మంచి చదువు ఉంది, కానీ అక్కడ వెళ్తున్నారు. అక్కడ పైసలు ఖర్చు చేయడం బదులు ఇక్కడ రావడం చాలా మంచిది. ఇక్కడ మంచి నాణ్యతమైన విద్య ఉంది, మంచి ఎడ్యుకేషన్ ఉంది. సూపర్. పాఠశాల హెచ్ఎం ఇన్ఛార్జ్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పాఠశాలలో విద్యా బోధన ఎట్లుంది, విద్యార్థుల పరిస్థితి ఎట్లుంది, విద్యా ఏ విధంగా కొనసాగుతుంది, విద్యార్థుల సంఖ్య ఎట్లా ఉంది అనేది వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ పాఠశాలలో విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, విద్యా బోధన ఎట్లా ఏ విధంగా కొనసాగుతుంది? నా పేరు పాల్వే అంజిరెడ్డి. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఇక్కడ పనిచేస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరం కూడా ట్రాన్స్ఫర్లో 2018లో వచ్చినాం. ఇది 8 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. మేము ఈ పాఠశాల వచ్చినప్పుడు ఈ గ్రామంలో కేవలం 64 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మా అందరి సమిష్టి కృషి, ప్రధానోపాధ్యాయుల సహకారం వలన ఈరోజు మేము 103 మంది విద్యార్థులకు చేర్చగలిగినాం. దీనికి మా ఉపాధ్యాయులందరూ యొక్క కృషి ఉన్నదని నేను తెలియజేస్తున్నాను. గ్రామంలో కూడా గత సంవత్సరం ఇంగ్లీష్ మీడియంలో 100%, ఈ సంవత్సరం కూడా 100% రావడం వల్ల వాళ్ళు కూడా సంతృప్తికరంగా ఉన్నారు. ఈరోజు గ్రామంలో మేము బడిబాట కార్యక్రమం తిరుగుతూ ఉన్నప్పుడు మా బడిలో ఉన్నటువంటి వసతులు, తర్వాత విద్యా నాణ్యత అంతా కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి వారు ప్రభుత్వ పాఠశాలలు చేర్పించడానికి చాలా సుముఖంగా ఉన్నారు. కాబట్టి సంవత్సరం మాకు ఒక 15 అడ్మిషన్లు కొత్తగా చేరే అవకాశం ఉందని మీకు తెలియజేస్తున్నా. మేము కూడా గ్రామంలో తిరిగినప్పుడు మన ఊరు బడిలో చేర్పియాలి, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి, దానికోసం మీ అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. మంచి విద్య అందిస్తామని వారికి భరోసా ఇస్తున్నాం. కాబట్టి వారు మా పాఠశాలలో చేర్పించడానికి సుముఖంగా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. రైట్, ఇది పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్క విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నాణ్యమైన విద్యను సాధించాలని పాఠశాల మూకుమ్మడిగా చెప్పడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు మరి ప్రభుత్వ పాఠశాల నాణ్యమైన విద్యను సద్వినియోగం చేసుకోవాలని ఛానల్ తరఫున కూడా కోరడం జరుగుతుంది. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేద్దాం. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేద్దాం. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేద్దాం. బడి మనది, బాధ్యత మనది, బడి మనది, బాధ్యత మనది. మన ఊరు బడిలోనే మన పిల్లల్ని చేర్పిద్దాం. మన ఊరు బడిలోనే మన పిల్లల్ని చేర్పిద్దాం. మన ఊరు ప్రభుత్వ బడిలోనే మన పిల్లల్ని చేర్పిద్దాం.